క్రమశిక్షణకు మారుపేరని, నిబద్ధతకు నిలువెత్తు చిరునామా అని, ఆదర్శవంతమైన అసెంబ్లీ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకు మురిసిపోయే రాష్ట్ర అసెంబ్లీ రణరంగంగా మారింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగడంతో ఓ మహిళా మంత్రి సహా 4 ఎమ్మెల్యేలు గాయపడ్డారు. అసెంబ్లీలో తీవ్ర హింసాత్మక వాతావరణం నెలకొనడంతో స్పీకర్ రమణ్లాల్ వోరా గురువారం నాటి సమావేశాలను వాయిదా వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలదేవ్ ఠాగూర్, పరేశ్ ధనానీలను వచ్చే నెల 31 బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మిగతా 46 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాష్ట్రంలోని ఓ రైతు ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్ ధనానీ గళమెత్తడంతో అసెంబ్లీలో వివాదం రాజుకుంది. సదరు రైతు ఆత్మహత్యకు మీరంటే మీరే కారణమంటూ ఇరు పార్టీ దుమ్మెత్తిపోసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బలదేవ్ ఠాగూర్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నిర్మలా వాధ్వానీని కొట్టారంటూ అధికార పార్టీ బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీ ఎమ్మెల్యేలు తనను బూతులు తిడుతూ చేయి చేసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.